తుంగభద్ర నదీ జలాలపై మళ్లీ జగటం మొదలైంది. అయితే ఈ నదీ జలాలపై మొన్నటి వరకు కేంద్రంతో విభేదాలు తలెత్తాయి. తాజాగా కర్ణాటకతో కలహం ప్రారంభమైంది. రాయలసీమ కడుపు కొట్టేలా కర్ణాటక అనుసరిస్తున్న వైఖరిపై సీమ రైతాంగం భగ్గుమంటోంది. కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై మరో నిర్మాణానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే నిధులు కూడా కేటాయించింది, టెండర్లు కూడా పిలిచింది. దీంతో ఆంధ్ర రైతులు, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం కనిపిస్తుంది. గత కొన్ని దశాబ్దాలుగా కర్ణాటకతో ఆంధ్ర రైతులు, ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఏదో ఒక రూపంలో కర్ణాటక ప్రభుత్వం నిర్మాణాలు చేపడుతూనే ఉంది. తుంగభద్ర నదిపై మంత్రాలయం దగ్గర బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణాన్ని కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఆంధ్ర కర్ణాటక మధ్య వాటర్ వార్ కొత్తది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. తుంగభద్ర నది జలాలపై వివాదం మళ్లీ రేగుతోంది. ఆంధ్ర కర్ణాటక మధ్య మంత్రాలయం శివార్లలో తుంగభద్ర నదికి అడ్డంగా బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 397 కోట్ల నిధులు విడుదల చేసింది. నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచింది. తుంగభద్ర నదిపై రాయలసీమ, ముఖ్యంగా కర్నూలు జిల్లా పెద్ద ఎత్తున ఆధారపడిన సంగతి తెలిసిందే. తుంగభద్రకి వరద వచ్చిన కర్ణాటక మీదుగా మంత్రాలయం, కర్నూలు మీదుగా శ్రీశైలం బ్యాక్ వాటర్లో కలుస్తున్న సంగతి తెలిసిందే. నూతనంగా నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి కమ్ బ్యారేజీ ఈ వరద నీటిని రాకుండా ఆపేస్తుందనేదే నగ్న సత్యం. రాయలసీమకు కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు విడదీయరాని అనుబంధం ఉంది. కర్ణాటకలో పుట్టిన తుంగభద్ర నది కర్నూలు మీదుగా ప్రవహిస్తూ శ్రీశైలం బ్యాక్ వాటర్లో కలుస్తుంది. మొన్నటి వరకు తుంగభద్ర డ్యాం ఎగువన కేంద్ర ప్రభుత్వమే భారీ రిజర్వాయర్లు నిర్మించాలన్న వాదనపై రాయలసీమ నేతలు మండిపడ్డారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న బ్రిడ్జి కమ్ బ్యారేజ్కు వ్యతిరేకంగా రైతాంగంతో పాటు రాజకీయ నేతలు ఏకమవుతున్నారు. తుంగభద్ర డ్యాంపై కేసీ కెనాల్ ఆధారపడి ఉంది. కేసీ కెనాల్కు వచ్చే నీటికి అడ్డంకులు ఏర్పడితే కర్నూలు, కడప జిల్లాలోనే 1,00,000 ఎకరాల ఆయకట్టుకు ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా నదిపై నిర్మాణం చేపట్టాలంటే ఆ నది పరివాహక ప్రాంతాల ప్రజల ఆమోదం తప్పనిసరి. కర్ణాటక ఇరిగేషన్ మంత్రి బోసురాజు జిల్లాకు వచ్చి కొందరితో మాట్లాడగా రైతాంగం ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. తమ అభిప్రాయాలకు వ్యతిరేకంగా కర్ణాటక ముందుకు వెళ్తుండటంతో సీమ రైతాంగంలో ఆందోళన మొదలైంది. కర్ణాటక నిర్మిస్తున్న బ్యారేజ్ పూర్తయితే ఇప్పుడు తుంగభద్ర నుంచి ఏటా సగటున ఏపీకి వస్తున్న 7 టీఎంసీల జలాల్లో కోత పడుతుంది. నవంబర్ నుంచి జూన్ వరకు డ్యాం నుంచి వచ్చే 7 టీఎంసీల నీరే ఏపీకి, ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులకు తాగు, సాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారం. కర్ణాటక చర్యలతో కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోనే 1,00,000 ఎకరాల ఆయకట్టుకు 6.5 లక్షల మంది తాగునీటి కల్పనకు ఇబ్బందులు ఏర్పడనున్నాయి. తుంగభద్ర నదిపై కర్ణాటక బ్యారేజ్ నిర్మిస్తున్న విషయాన్ని ఏపీ చీఫ్ ఇంజనీర్ కబీర్ భాషా ధృవీకరించారు. కర్ణాటక చేపట్టిన బ్రిడ్జి కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మరోవైపు కర్ణాటక వైఖరిని అధికార టీడీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యారేజ్ నిర్మాణాన్ని అడ్డుకుంటామంటున్నారు. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి తుంగభద్ర నది పైన కట్టడాలు మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనం ఎడారి కాబోతున్నాం. ముఖ్యంగా రాయచూరు జిల్లా చీకలపర్వి అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుంబలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్రిడ్జి కమ్ బ్యారేజ్ అంటే ఒక రోడ్డు వేస్తామయ్యా, బ్రిడ్జి కడతామంటున్నారు. అక్కడ నీళ్ళు ఆపుకుంటాము, చాలా తక్కువ పరిణామం అని పేరు చెప్పి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు 20,000 ఎకరాలకు లిఫ్ట్కి వాళ్ళు ఆల్రెడీ డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది కర్ణాటక. దీనివల్ల దీని కింద ఉన్నటువంటి చాలా గ్రామాలైతేనేమి, ముఖ్యంగా ఆర్డిఎస్ అయితేనేమి, లేక కేసీ కెనాల్ అయితేనేమి, లేక పులికనం అయితేనేమి, కులకుర్తి అయితేనేమి, చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మనము ఏమాత్రం వర్షాలు తక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాదాపుగా తుంగభద్ర డ్యామ్ నుంచి 21 టీఎంసీలు అయితే నది ప్రవాహం నుంచి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఈరోజు వర్షాలు కనుక తక్కువ వస్తే తాగడానికి కర్నూలుకి నీళ్ళు ఉండవు, ఎమ్మెంగనూరుకు ఉండవు, ఆదోనికి ఉండవు, నందికోటకు కూడా ఉండవు. ఎందుకంటే మన కృష్ణా నీళ్ళు అక్కడి నుంచి వాడుకోలేని పరిస్థితి. తుంగభద్ర నుంచి తాగడానికి నీళ్ళు
తాగడానికి నీళ్ళని కూడా వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా తీసేస్తారు. ఆల్రెడీ ఇప్పుడే తుంగభద్ర డ్యాంలో వచ్చినటువంటి మన కోటనే వాళ్ళు రానియటం లేదు. ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ పైన దాని డ్యామ్ పైన కూడా వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టుకున్నారు. కాబట్టి మనము తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవన్నీ పర్మిషన్ కానీ మేమేమి ఇవ్వలేదు. ఓన్లీ బ్రిడ్జ్ కట్టుకునేదానికి మనము అంటే తిరిగేదానికి రాకపోకలకు సంబంధించినటువంటి బ్రిడ్జికి అయితే మేము ఒప్పుకుంటాం, కానీ ఇది లేదు. అలాగే మంత్రాలయం కింద వాళ్ళు వచ్చి అంటే భక్తుల కోసం చిన్న డ్యామ్ ఏదో కట్టుకుంటామని చెప్తే అది మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారితో చర్చించుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా మన జిల్లా అధికారులు అయితేనేమి రాష్ట్ర అధికారులు అయితేనేమి ఎట్టి పర్మిషన్లు కూడా మేము ఇవ్వలేదని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి సీకలపర్వి అలాగే కుమ్మలనూరు క్యాంపు బ్రిడ్జికి మేము పర్మిషన్ కానీ ఇల్లు ఒప్పుకునే ప్రసక్తే లేదు, మా రైతాంగాన్ని మేము గొంతుకొసే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ పన్నాగం అనేది పన్నితే మేము ఊరుకునేది లేదు. రైతాంగం పెద్ద ఎత్తున దీన్ని వ్యతిరేకించి దీన్ని అడ్డుకుంటామని మాత్రం తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. కర్ణాటక వైఖరిని వైసీపీ నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా వస్తున్న నీటి వాటాను కూడా కోల్పోతే సీమకు నీటి కటకట ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు అధికార టీడీపీ కేంద్ర సర్కార్తో సంప్రదించాలని వారు కోరుతున్నారు. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వమే కొత్త ప్రాజెక్టులు కట్టేదిలో సచ్చేలేదు. ఉన్నినవన్న ఆ నీళ్ళనన్నా మీరు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అనుసంధానం ఉన్నారు కాబట్టి మోడీ గారి దగ్గర పోయి ఆ ప్రాజెక్ట్ని నిలుపుదల చేస్తే మన రాయలసీమ ప్రజలు దాదాపు లక్షల ఎకరాల్లో సాయకట్టుకి తాగునీరుకి అయితేనేమి అన్నిటికీ ఇప్పుడు చాలా మనము ఇంతకుముందే ఆలమెట్ డ్యామ్ కానీ కట్టి చాలా మనం ఎడారిగా ప్రాంతం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కానీ తుంగభద్ర మీద కడితే మన శ్రీశైలం డ్యామ్కి అసలు నీళ్ళే రాకుండా అయిపోతాయి. విధంగా మేము కోరుకునేది ఏమంటే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మీరు దీన్ని మన కేంద్ర ప్రభుత్వం తీసుకొని పోయి మీరు ఈ ఆయకట్టు నిలుపుదల చేయాలనే విధంగా మిమ్మల్ని కోరుతున్నాం. రాయలసీమకు తాగు సాగునీటిని అందిస్తున్న తుంగభద్ర నదిపై కర్ణాటక నిర్మించనున్న బ్యారేజ్ని అడ్డుకుంటామంటున్నారు సీమ రైతాంగం. రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా తమకు అండగా నిలవాలని సీమ రైతులు కోరుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొనున్న చర్యలపై రైతాంగం ఆశలు పెట్టుకుంది. నదికి ఎక్కడికెక్కడ అడ్డుకట్టలు వేసుకుంటూ పోతే నదికి అడ్డంగా నిర్మాణాలు చేపట్టుకుంటూ పోతే ఇక్కడ కర్నూలు జిల్లా రైతులకు నీటి ప్రవాహం ఆగిపోయే ప్రమాదం ఉంది. సాగునీటికి తాగునీటికి కూడా కటకట ఏర్పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కర్నూలు నగరానికి కూడా 6 లక్షల జనాభా ఉన్న కర్నూలు నగరానికి కూడా తాగునీటి ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్ట్యా కర్ణాటక నిర్మాణాలను ఎండగట్టేందుకు జిల్లా నేతలు కావచ్చు రైతులు కావచ్చు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందరూ ఏకతాటిపై ఉద్యమించి కర్ణాటక నిర్మాణాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. తుంగభద్ర నది నుంచి కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.